ఒకప్పుడు ఆయన రాజకీయ దిగ్గజం. ఓ ప్రధాన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కాలం వికటించి ఆ పార్టీ నుంచి మరో పార్టీలోకి మారారు. అందులోనూ మంచి పదవులే దక్కాయి. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన స్థాయికి తగ్గ పాత్రని పోషించలేకపోయారు. తన అనుభవాన్ని, అంగబలాన్ని ఎవరి కోసం వినియోగించారో తెలియదు. అసలు ఏ పార్టీకి పనిచేశారన్నది కూడా ఎవరికీ తెలియదు. తల పండిన ఆ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇంతకీ ఎవరా రాజకీయ దిగ్గజం? వివరాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ నేతల్లో ఒకరు. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి కలిగిన దిగ్గజం. అలాంటి నేత 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యం వల్ల పదవులతో పాటు మర్యాదలు లభించాయి. పార్టీలో చేరిన వెంటనే ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడిగా నియమించారు కేసీఆర్. కొంతకాలానికి రాజ్యసభ సభ్యుడిగా కూడా అవకాశం ఇచ్చారు. అయితే డిఎస్కి లభించిన ఈ గౌరవ మర్యాదలు 3 నాళ్ల ముచ్చటగా మారాయి. అంతా బాగుంది అని భావిస్తున్న తరుణంలోనే ఆయనకు టీఆర్ఎస్లోనే ఎదురుగాలి తగిలింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు డిఎస్పై తిరుగుబాటు చేశారు. ఆయన వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని, ఆయన తన కొడుకులను ఇతర పార్టీలోకి పంపి టీఆర్ఎస్ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ కవిత ఇంట్లో వారంతా సమావేశమై పార్టీ నుంచి డిఎస్ని సస్పెండ్ చేయాలని తీర్మానించారు. డిఎస్ సస్పెన్షన్పై ఇంతవరకు పార్టీ రాష్ట్ర అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ అనధికారికంగా మాత్రం సస్పెన్షన్ కొనసాగిస్తోంది. ఏ కార్యక్రమానికి ఆయన పిలవడం లేదు. జిల్లాలో ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నప్పటికీ రాజభోగం కరువైంది. రాజకీయంగా అణచివేతకు గురవుతున్నాననే మనోవేదన ఆయనకు పెరిగింది. ఈ సమయంలోనే ఢిల్లీలో రాహుల్ గాంధీని డిఎస్ కలిశారు. కాంగ్రెస్ కూటికి వస్తే ఏదో ఒక బాధ్యత అప్పగిస్తానని ఢిల్లీ పెద్దలు డిఎస్కి చెప్పారట. అయితే టీఆర్ఎస్కు రాజీనామా చేసి వెళ్తే తనకే నష్టమని భావించిన ఆయన అంతర్గతంగా పనిచేసేందుకు సిద్ధమని తెలిపారట. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో తన క్యాడర్ను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పెద్దలకు సూచించారట. కాంగ్రెస్ వైపు డిఎస్ మొగ్గు చూపుతున్నారని తెలియడంతో టీఆర్ఎస్ నేతలు ఆయన పూర్తిగా దూరం పెట్టారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదు. పేరుకు మాత్రమే ఎంపీ, కానీ టీఆర్ఎస్ నేతలు ఆయన్ని ఏ రకంగానూ వాడుకోలేదు. కనీసం ప్రచారాలకు సైతం పిలవలేదు. డిఎస్ సామాజిక వర్గమైన 300 కాపులను ఆకట్టుకోవడానికి మరో మార్గాన్ని ఎంచుకున్నారు. డిఎస్కు వ్యతిరేకంగా మరో సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సామాజిక వర్గంలోని చిన్న చిన్న సంఘాలను కూడా కలుపుకుపోయారు. పైగా నిజామాబాద్ అర్బన్లో 300 కాపు సామాజిక వర్గానికి చెందిన ఎండల లక్ష్మీనారాయణ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో 300 కాపుల్లోని కొందరు లక్ష్మీనారాయణ వెంట వెళ్లగా మరికొందరు టీఆర్ఎస్ కు జై కొట్టారట. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తాహిర్ బిన్ హందాన్కు ఉపయోగపడేలా డిఎస్ చక్రం తిప్పలేకపోయారని కాంగీలే కస్సుమంటున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డికి డిఎస్ ద్వారా ఒరిగింది ఏం లేదట. వాస్తవానికి ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్తో డిఎస్కు విభేదాలున్నాయి. ఆయన్ని ఓడించాలనే లక్ష్యంతోనే డిఎస్ వివిధ రకాల ప్రయత్నాలు చేశారు. అయితే చివరికి ఫలితం మాత్రం టీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చింది. దీంతో డిఎస్ మరింత డీలా పడ్డారట. తన వెంట వస్తారని భావించిన కాంగ్రెస్ శ్రేణులు టీఆర్ఎస్లోని అసంతృప్తులు చేయిచ్చారని ఆవేదన చెందుతున్నారట. ఒకవైపు టీఆర్ఎస్ నేతలు తిరస్కరించడం, మరోవైపు కాంగ్రెస్ నేతలు రిసీవ్ చేసుకోకపోవడంతో డిఎస్ మౌనముద్ర వహించారట. ఎన్నికల్లో ఏదో చేసేస్తాడని భావించగా కనీసం ఉనికి కూడా చాటుకునే ప్రయత్నం చేయలేదని ఆ 2 పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. దీంతో ఏ పార్టీలోనూ పనిచేయలేక, ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేక డిఎస్ ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లోనే ఉంటున్నారు. అడపాదడపా నిజామాబాద్ వచ్చి వెళ్తున్నా అనుచరుల హంగామా, కార్యకర్తల సందడి కనిపించడం లేదు. మాట్లాడే విషయాలు లేక, మాట్లాడడానికి అవకాశం రాక మౌనంగా ఉంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వెలుగు వెలిగిన డిఎస్ ఇప్పుడు ఇలా మౌనం దాల్చడమే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్. మరి ఈ నిశ్శబ్దాన్ని ఆయన ఎప్పుడు ఎలా బద్దలు చేస్తారో, ఫ్యూచర్లో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.